వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మెట్పల్లి పట్టణంలోని అక్షర హైస్కూల్లో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల నుంచి ప్రారంభమైన బోనాల ఊరేగింపు బస్టాండ్ వరకు కోలాహలంగా సాగింది. విద్యార్థులు బోనాలతో పాటు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఊరేగింపులో పోతురాజుల నృత్యాలు, అమ్మవారి వేషధారణతో విద్యార్థుల అలంకరణలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు అడుగడుగునా తెలంగాణ బోనాల పండుగ విశిష్టతను, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలకు తెలియజేస్తూ నిర్వహించిన నృత్య ప్రదర్శనలు మెట్పల్లి పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. వన్యకుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి 157వ జయంతి వేడుకలు చిత్తూరు జిల్లా వన్యకుల క్షత్రియ సంఘం మరియు వన్యకుల ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. శుక్రవారం డిఐ రోడ్లోని వన్యకుల క్షత్రియ కళ్యాణ మండపంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆయుర్వేద వైద్య రంగంలో పొన్నమండ లక్ష్మణస్వామి శర్మ విశేష సేవలు అందించారన్నారు. 120 రకాల ఔషధాలను తయారు చేసి దేశ విదేశాలకు పంపిణీ చేసిన మహనీయుడని కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వన్యకుల క్షత్రియులకు ప్రాధాన్యత ఇవ్వాలని అక్టోబర్ నెలలో ఆత్మీయ సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో శని ఆదివారాలు ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలోని కొరటేపాడు విద్యానగర్ రోడ్డులో అత్యంత వైభవంగా జరుగుతున్న అమరావతి చిత్రకళా వీధి ఉత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలకోపన్యాసం చేశారు. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజులు హాజరై ప్రత్యేకంగా ప్రసంగించారు.
కుబీర్ గ్రామంలో దశాబ్దాలుగా మురికి కాలువ సమస్యతో ఇబ్బందులు పడుతున్న వడ్డెర కాలనీ ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మంజూరైన 76 లక్షల రూపాయల నిధులు వృధా అవుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుబీర్లోని వడ్డెర కాలనీ నుంచి పెద్దవాగు వరకు ఈజీఎస్ వీబీజీ ర్యామ్ నిధులతో చేపట్టిన మురికి కాలువ నిర్మాణ పనులు పూర్తి కాకముందే కూలిపోవడంతో గ్రామస్తులు ఉప సర్పంచ్ గంగాధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కలెక్టర్ కుబీర్ మండలాన్ని సందర్శించిన సమయంలో వడ్డెర కాలనీ ప్రజలు తమ సమస్యలను వివరించి వినతిపత్రం సమర్పించారు. वो सलाह बहुत हम भरी क्या 76 लाख रुपए की 76,000 समझ रही है. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని బెలగాం గ్రామంలో గ్రామ సర్పంచ్ గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో గ్రామ సభ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వారి పాఠ్య పుస్తకాలలో గ్రామ సభ గురించి పాఠం ఉండడంతో అవగాహన కోసం హాజరయ్యారు. గ్రామ సభలో ఉన్న గ్రామస్తులు గ్రామంలోని సమస్యలను సర్పంచ్ కు అధికారికి విన్నవించారు. అక్కడే గ్రామంలో ఉన్న విద్యార్థులు కూడా వారి పాఠశాల ఆవరణలో మొరం వేయించాలని, పాఠశాలలో టీచర్స్ కొరత ఉందని సర్పంచ్ కు విన్నవించారు. విద్యార్థులు కోరిన విధంగా పాఠశాలలో ఉన్న సమస్యలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. అదే గ్రామ సభలో ఎవరెవరు పాల్గొంటారు, ఏ సమస్యలను ప్రస్తావిస్తారు, ఎలా నెరవేరుస్తారని ఉపాధ్యాయుడు విద్యార్థులకు వివరించారు. తర్వాత అక్కడ బల్బు పెట్టించడం, మనం మీటింగ్ లో డిస్కస్ చేస్తేనే మనకి ఏడ సమస్య ఉన్నది తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనం గ్రామ పంచాయతీ మీటింగ్ లో దాన్ని డిస్కస్ చేసి తర్వాత విడతల వారీగా మనకు దాన్ని సాల్వ్ చేసుకుంటాం. తర్వాత మన మెయిన్ గా గ్రామ సభ జరుపుకునేది మన సమస్యల గురించి, జరగబోయే పనుల గురించి. మనం పనుల తర్వాత ఏం చేసుకున్నాలన్నది గ్రామ పంచాయతీ మీటింగ్ లో డిస్కస్ చేసి సాల్వ్ చేసుకోవడం మనం దీనికి గ్రామ సభ ఉద్దేశం. గ్రామ సభలో ఎవరు ముఖ్యంగా గ్రామ సభలో సర్పంచ్ గారు, అట్లాగే గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ సెక్రటరీ గారు, ముఖ్యంగా గ్రామంలో ఉన్న ఓటర్లందరూ పాల్గొని గ్రామంలో ఉన్న సమస్యల గురించి ఏవైనా ఇంకా తీర్మానాలు చేయడానికి కానీ, అవసరమైన అవసరాల గురించి తీర్మానాలు చేయడం కానీ, ఇంకా ఏదైతే గ్రామంలో ఉన్న నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కోస్లీ గ్రామంలో పంచాయతీ ఆధ్వర్యంలో రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చే పనులు చేపట్టారు. గ్రామంలో రహదారులు అధ్వానంగా మారడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించారు. మట్టితో గుంతలను పూడ్చి రహదారులను చదను చేసే పనులను చేపట్టారు. వర్షాల కారణంగా రహదారులు మరింత దెబ్బతినకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆటకం లేకుండా కాంట్రాక్టర్
దేశంలోనే గొప్ప పరిపాలకుడిగా నిలిచిన శ్రీకృష్ణదేవరాయలు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వంగవీటి మోహనరంగ వంటి మహనీయులను గౌరవించుకోవడం మన కర్తవ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శనివారం ఊబలంకలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయలు వంగవీటి మోహనరంగ విగ్రహాలను ఆయన కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం విగ్రహాలకు పూలమాలలు వేశారు. నేటి యువత కృష్ణదేవరాయలు తెలుగు భాషకు చేసిన సేవలను తెలుసుకోవాలన్నారు. వంగవీటి మోహనరంగ ఆదర్శాలను పుణికి పుచ్చుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. చిత్తూరు మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరులో వైఎస్ఆర్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరాయి. చిత్తూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ దీక్షలో భాగంగా శనివారం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. దీక్షకు పలువురు న్యాయవాదులు సంఘీభావం ప్రకటించారు. అన్నా ఓకేనా. రాష్ట్రం అంతా జరిగే రిలే నిరాహార దీక్ష ఇవాళ 3వ రోజుకు చేరుకుంది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరుగుతున్న రాష్ట్రం మొత్తం నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు సమ్మెలో పాల్గొని అందరూ నిరాహార దీక్ష చేస్తూ వాళ్ళ యొక్క ఆవేదనను వ్యక్తం చేసుకుంటున్నారు. అదేవిధంగా చిత్తూరులో విజయానంద రెడ్డి గారి కన్వీనర్ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు అందరూ కూడా ప్రశ్నిస్తూ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 3 years అయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చదువుకునే విద్యార్థులకు, తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తామని యువకులకు ఎవరు కూడా ఇవ్వడం జరగలేదు. ఈ 2 కారణాలే కాకుండా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలు ఇచ్చిన ఏ ఒక్క పేద బడుగు వర్గాలు కూడా ఏది న్యాయం చేయలేదని ఈ యొక్క చిత్తూరు జిల్లా కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి రాజ్ కుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా శివయ్య, కార్యదర్శి నరేష్ బాబు, ట్రెజరర్ వెంకటాచలపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ మరియు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శివయ్య మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను తీర్చడానికి అనునిత్యం వారిని అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ఎన్నికైన సభ్యులను పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ టు సర్వ్ ది కమ్యూనిటీ ఆఫ్ ఎంప్లాయీస్ ఎబిలిటీ టు డిశ్చార్జ్ మై డ్యూటీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది అసోసియేషన్ అమరావతి. శ్రీ వరలక్ష్మీదేవి, మిస్టర్ ధరణి కుమార్, మోహన్ అన్న ఉన్నాను. ఈ ఎన్నిక కాబట్ట ఈ 21 మంది సభ్యులు జిల్లాలో ఉన్నటువంటి వారు సభ్యుల శ్రేయస్సుకు పాటుపడి అలాగే
పెంపొందించే విధంగా అలాగే సభ్యుల శ్రేయస్సుకు వారి ఆశయాల మేరకు సంఘ అభివృద్ధికి పాటుపడి మరి అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఏకగ్రహంగా ఎన్నిక చేసినందుకు తాలూకా కార్యదర్శులకి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం తొమ్మకుప్పం పంచాయతీలో శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. మండల టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలతో పాటు రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ ఇంకా ఎన్నో అభివృద్ధి పనులను ఎంతవరకు జరిగాయని అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఇందిరానగర్ 3వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రసన్న కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 3వ వార్డు కౌన్సిలర్ బత్తుల నరేష్, అరిసె మురళి, అంగన్వాడీ సూపర్వైజర్ ప్రతిభ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ ప్రతిభ మాట్లాడుతూ ప్రసవం అనంతరం తల్లి బిడ్డకు గంటలోపే ముర్రిపాలు పట్టించాలని సూచించారు. ముర్రిపాలు బిడ్డకు తొలి టీకా లాంటివని, వాటి ద్వారా శిశువుకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. పసుపు రంగులో ఉంటాయి. వాటిని ముర్రిపాలు అంటారు. ఈ ముర్రిపాలని బిడ్డ పుట్టిన గంటలోపే పట్టించడం వలన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఆ పాలు పట్టించకుండా బిడ్డ పుట్టగానే బయటకు తీసుకొస్తారు కదా, ఈ అమ్మమ్మ నాన్న ఉంటారు బయట. వాళ్ళిద్దరు ఏం చేస్తారో, ఒకరు తేనె అంటారు, ఒకరు ఆవు పాలు అంటారు. అందులో ఒకరు ఉన్నారు. అది కరెక్టేనా? కాబట్టి మీరు డెలివరీ అయ్యే ప్రతి మదరు లోపల సిస్టర్కి చెప్తా ఉండాలి, డాక్టర్కి చెప్పాలి, నేను డెలివరీ అవుతున్నా,
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని విఘ్నగిరిపై వెలసిన శ్రీ చెంగల్రాయ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం నాడు స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం కార్యక్రమాన్ని దేవస్థానం ఈవో వికే వెంకటేశులు, చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని విఘ్నగిరిపై వెలసిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ కుమారస్వామి ఆడి కృతిక బ్రహ్మోత్సవాలకు ఈరోజు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విచ్చేశారు. వారిని శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో వికే వెంకటేశులు, చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దీపోత్సవ కార్యక్రమాన్ని మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పలమనేరు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆగస్టు 14వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అవన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు కాబట్టి దాన్ని విజయవంతం చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. టీటీడీ అన్ని అరేంజ్మెంట్స్ కూడా టీటీడీ చేయబోతాం. మనం ఇక్కడ స్థానికంగా చేసేటివి పూజకు సంబంధించినటువంటి కిట్టు, దాంట్లో గాజులు కానీ, ఒక జాకెట్ కానీ, పసుపు కుంకుమ కానీ, నెయ్యి కానీ, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన పూజకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఒక కిట్ రూపంలో వాళ్ళకి అందిస్తారు. ఆ కిట్ టీటీడీ వాళ్ళ ద్వారానే మీకు అందించేటువంటి కార్యక్రమం వస్తుంది. అది ఎవరికి ఇస్తారంటే, పాసు ఎవరికైతే ఉంటుందో ఆ పాస్ ఇస్తేనే లోపల కలవ చేస్తారు. కాబట్టి ఆ పాసు తీసుకోవడం అనేది వాళ్ళు ముందు బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నా. సమయం కూడా ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చోగలరు, వెనక వచ్చిన వాళ్ళు వెనక కూర్చోగలరు. కాబట్టి దానికి లిమిటెడ్గానే మనుషులు ఎంతమంది ఎంత వస్తే అంతమందిని అలౌ చేయడానికి అవకాశాలు ఉండవు. కూర్చోవడానికి ప్లేస్ ఉండదు. ముందు అరేంజ్మెంట్ ఎంతమందికి చేస్తామో అంతేమంది కూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి 2000 మందికి మనం ప్రిపేర్ అవుతున్నాం. కాబట్టి 2000 మంది కంటే ఎక్కువ వస్తే మనం అక్కడ అవకాశం ఉండదు. కాబట్టి అందరూ మహిళలే ఉంటారు. కాబట్టి అడ్వాన్స్గా వాళ్ళు దానికి ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే పూజలో పాల్గొనాలో వాళ్ళు ముందుగానే అడ్వాన్స్గా ప్రిపేర్ కమ్మని చెప్పి నేను కోరుకుంటున్నా. దాన్ని మీరు మీడియా ద్వారా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి.
తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మన పలమనేరు పట్టణంలో మహాలక్ష్మి అమ్మవారి దీపోత్సవ కార్యక్రమాన్ని 14వ తేదీ అంటే ఆగస్టు 14వ తేదీ సాయంకాలం 4:30కు అందరూ కూడా అక్కడికి ఇచ్చేసిన తర్వాత 6 గంటలకు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొట్టమొదటగా టీటీడీ వారు ఇది 2వ కార్యక్రమంగా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. మొట్టమొదటగా అమ్మవారిని పద్మావతి అమ్మవారు మరి చంద్రగిరి నియోజకవర్గంలో తిరుచానూరు దగ్గర మొట్టమొదటి కార్యక్రమాన్ని చేశారు. 2వ కార్యక్రమం మొదటి శ్రావణ శుక్రవారం అంటే మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఇక్కడ నిర్వహించుకునేటువంటి అవకాశం అదృష్టం మన ప్రాంతంలో పలమనేరు పట్టణంలో మనకు కలగడం నిజంగా కూడా చాలా సంతోషం. తిరువూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 3వ రోజు ఏపీ జెన్స్ రిలే నిరాహార దీక్షలు. డిఎస్సీ అక్రమాలపై సిపిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్. రాష్ట్రంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం. ఒక్కపక్క రిలే దీక్షలు, మరోపక్క మాన్యం జిల్లా బంద్. విజయ డైరీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన చలసాని ఆంజనేయులును బలవంతంగా రాజీనామా చేయించారు. డైరీ పరిధిలో ఉన్న సంపదను దోచుకోవాలని కోట్ల ఆస్తులను కాజేసి హెరిటేజ్కు లబ్ధి చేకూర్చేందుకే పథకమన్నారు. రాష్ట్రంలో కూరగాయలు, నిత్యావసర వస్తువులు, ఎరువుల ధరలు పెంచేశారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ కనబడడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జగన్మోహన్ సార్ నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో 3వ రోజుకి చేరుకోవటం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఈరోజు చూస్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన్యం బంధు చేస్తా ఉన్నారు. మన్యం అంటే ట్రైబల్స్, కొండల్లో కోనల్లో ఉన్నటువంటి కోయలు, గోండులు, చెంచులు అలాంటి వాళ్ళు, సవరలు, జాతాపులు వీళ్ళంతా కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మన్యం దోపిడీకి, అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే అక్రమ క్వారీయింగ్ ఉందో, అక్రమంగా ఖనిజ సంపదని దోచుకుంటున్నారో వాటన్నిటిని కాపాడటం కోసం జీవోలు ఇస్తే ఆ జీవోను కూడా లెక్క చేయకుండా తీసేశారు. ఈ కూటమి ప్రభుత్వం దోపిడీదారులకు వంత పాడుతూ ఉంది. వాళ్ళది 170 యాక్ట్ ఉంది. అక్కడ పొలాలు కొనరాదు, అమ్మరాదు, అక్కడేం మైనింగ్ చేయడానికి లేదు, అక్కడ ట్రైబల్స్ తప్ప వేరే వాళ్ళకి హక్కులు లేవు. ఇలాంటివన్నీ కూడా మరి ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తూ ఉందో, వాళ్ళు ఈరోజు ట్రైబల్స్ మొత్తం కూడా తిరుగుబాటు చేసి రంపచోడవరం నుంచి మొత్తం కూడా మన్యం జిల్లా మొత్తం, అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రైబల్ ప్రాంతంలో మొత్తం కూడా బంద్కు పిలిపించారు. అదే కాదు, ఇంకా మీరు చూడండి, విజయ డైరీ అలా చూస్తా ఉన్నారు. ఏదో అక్రమంగా వాళ్ళు ఆంజనేయులు, చలసాని ఆంజనేయులని ఆయన చాలా చక్కగా పనిచేస్తా ఉన్నాడు. 4,50,000 లీటర్లు ఇస్తానా ఉన్నారు. మొత్తం కూడా పంచుతా ఉన్నారు, అంటే వ్యాపారం చేస్తా ఉన్నారు. దాదాపు 78 ఉత్పత్తుల్ని వాళ్ళు విస్తృతంగా చేస్తారు. కోట్లాది రూపాయల ఆస్తి ఉంది. వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా